మిచంగ్ తుఫానుతో నష్టపోయిన రైతులు తేరుకొని పొలం బాట పట్టడంతో కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. ఇప్పటికే నారుమలు పూర్తి కాగా ఇక దమ్ము పనులు చురుకుగా సాగుతున్నాయి. జిల్లాలో మట్టి కాస్త బంకగా ఉండడంతో ట్రాక్టర్తో దమ్ము చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నైపుణ్యమైన డ్రైవర్లు ఉంటే తప్పించి దమ్ము సజావుగా సాగదు. ఒక్కోసారి ట్రాక్టర్ తిరగబడే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రాణాపాయ పరిస్థితులు కూడా దమ్ము చేసే డ్రైవర్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక జిల్లాలో పొలం బాటపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్హాని అందిస్తారు. రైతుల కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది. మళ్ళీ పడి లేచిన కెరటంలా రైతు తన పనిలో నిమగ్నమైపోయాడు. పొలం ప్రస్తుతం మిచంగ్ తుఫాన్తో కోలుకోలేని దెబ్బతిన్న కాకినాడ జిల్లా రైతులు మళ్ళీ నాట్లు మొదలుపెట్టి ఈ ధాన్యం మొలకెత్తించే పనిలో నిమగ్నమైపోయి తమ దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ పనులు మొదలుపెట్టారు. కాకినాడ జిల్లాలో పరికిస్తే ఈ మిచంగ్ తుఫాను వల్ల చాలామంది రైతులు కళ్ళల్లోనే తమ దడిసిపోయిన ధాన్యంతో ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అయితే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చినప్పటికీ వాళ్ళకి మాత్రం సరైన ధర రాలేదనే చెప్పాలి. ఇలా ఉంటే మళ్ళీ సీజన్ మొదలవడంతో పనులు మొదలుపెట్టారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే కాకినాడ జిల్లాలో కానీ ఇతరత్రా కానీ పొలం దున్ను కార్యక్రమాలని ట్రాక్టర్ల పైన జరుగుతాయి. అయితే ట్రాక్టర్ దున్నే పద్ధతి కూడా చాలా చిత్రంగానే ఉంటుంది. ఇక్కడ నేల చాలా బంకగా ఉండడంతో ఈ చక్రాలు ఇరుసులు అందులో కూరుకుపోయి ఉంటాయి. నైపుణ్యం గల డ్రైవర్లు మాత్రమే దమ్ము పద్ధతిలో ఈ పనులన్నీ చేయగలరు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతుల దగ్గరుండి ప్రాణాలకు తెగించే ఈ పనులు చేస్తారని చెప్పుకోవాలి. వీటి తర్వాత వరుసగా చేసే కాటెడ్ల సంస్కృతి కూడా ఇంకా పూర్తిగా పోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది దమ్ము చేసిన తర్వాత వాటిని మళ్ళుగా చదును చేసే సంస్కృతి ఇంకా పురాతన పద్ధతులను సాగుతుంది. అధునాతన పద్ధతులకు ఇంకా రైతు దూరంగా ఉండడంతో వాస్తవంగా అయితే వ్యవసాయ అధికారులు వెదజల్లే పద్ధతి అవలంబించమని పదే చెప్తున్న రైతులు మాత్రం నారుమళ్ళుతోనే ఇంకా ఈ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. అయితే రైతులు ఆధునిక పద్ధతులు అందుకోవాలన్న వ్యవసాయ అధికారులు స్వయంగా రంగంలో దిగి రైతులకు నేర్పించాల్సిన పద్ధతులు ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఈ వ్యవసాయ పద్ధతులు పరికరాలు అన్ని రైతులకు అందుబాటులో ఉంటే మాత్రం వ్యవసాయం దినదినాభివృద్ధి చెందుద్ది. వాస్తవంగా అయితే వ్యవసాయం వరి మాత్రం ఎక్కువగా నీరు అవసరం ఉండడంతో రైతులు ఈ ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ ఈ ధాన్యం పట్ల కేవలం ధాన్యం పండించడానికి మాత్రమే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటల వైపు మొగ్గు చూపకపోవడం వల్ల కేవలం ధాన్యం పండించే రైతులే అధికంగా అనిపిస్తుంటే చూడడానికి మాత్రం వరి చక్కగా కనిపిస్తున్న రైతులకు మాత్రం ఏమాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు. అలాగే ఏమీ గడించలేకపోతున్నారు. ప్రతిసారి పండిన ధాన్యం చేతికి అందకపోవడం, పంట మొదలయ్యేసరికి రైతుల కష్టాలు ఇవన్నీ సాధారణంగా మారిపోయిన క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే చర్యలు ప్రతిసారి అనడం చివరికి వాళ్ళకి ఏమి చేయలేకపోవడం జరుగుతుంది తప్పించి అలా కాకుండా వ్యవసాయాన్ని ఒక ఆధునికర పద్ధతిలో తీసుకొచ్చి రైతులకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువను మరింత దిగుబడి పెంచేలా చేస్తే కనుక రైతు భూమిలో ఆనందాన్ని చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ.